ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఎప్పుడు కూడా లాక్టేషన్ వీక్ అని అంటామండి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనమాట. ఈ వీక్ అంతా కూడా ప్రతి ఇయర్ ఒక థీమ్‌తో ఈ కాన్సెప్ట్ డబ్ల్యూహెచ్ఓ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఒకటి ఈసారి మాత్రం హోప్‌ఫుల్‌గా అంటే హార్ట్‌ఫుల్‌గా మనం చేసేది ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్‌ని ఎంకరేజ్ చేయటం అండ్ హోప్‌ఫుల్ ఫ్యూచర్ అంటే వాళ్ళకి మంచి ఫ్యూచర్‌ని పిల్లలకి మంచి ఫ్యూచర్‌ని ఇవ్వటం. బ్రెస్ట్ ఫీడింగ్ అనగానే ఫస్ట్ అసలు అది ఎలా ఉంటుంది? వాటి ఉపయోగాలేంటి? వాటి వల్ల కొంతమందికి అంటే మదర్స్‌కి ఎందుకు కష్టం వస్తుంది? ఈ డౌట్స్ ఫస్ట్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. అంటే అది హ్యూజ్ హోంవర్క్. నిద్ర లేని రాత్రులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ 2 అవర్స్ ఫీడింగ్ చేసేటప్పుడు చాలా అనుమానాలు. ఎంతసేపు ఇవ్వాలి? ఎంత క్వాంటిటీ ఇవ్వాలి? ఈరోజు వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అసలు ఎందుకు మంచిది? ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అంటే ఆ మిల్క్లో ఉండే కాంపోజిషన్ ఎప్పుడు కూడా చాలా మంచిది. బేబీ వెయిట్స్ పెరగటానికి కానీ అంటే ఆ కాంపోజిషన్ ఆఫ్ ఫ్యాట్ కానీ అందులో ఉండే షుగర్స్ కానీ ప్రోటీన్స్ వైటమిన్స్ ఎంత మోతాదులో బేబీకి వెళ్ళాలో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్రియేషన్. చక్కగా ఆ మోతాదులో వెళ్తూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు ఎంకరేజ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ దాట్. తర్వాత ఇందుట్లో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఏదైతే ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయో వాటి ఇంటెస్టైన్స్ అంటే ఇప్పుడు టమ్మీ పుట్టంగానే బేబీకి ఆ పేగులు ఎంత లేతగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆ సెన్సిటివ్ ఇంటెస్టైన్స్కి స్ట్రెయిన్ అవ్వకుండా ఈజీగా డైజెస్ట్ అవుతూ హ్యాపీగా వాళ్ళకి ఫ్రీ మోషన్స్ పాస్ చేసే కాంపోజిషన్స్ని క్రియేట్ చేయబడింది. సో ఆ లగ్జరీని ఎప్పుడు మనం మిస్ అవ్వకూడదు. సెకండ్ థింగ్ దీంట్లో యాంటీబాడీ ప్రొటెక్షన్స్ అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీటిలో లాక్టోఫెరిన్ అండ్ ఐజీఏ కాంపోనెంట్స్ అంటే ఇమ్యూనిటీని పెంచే కాంపోనెంట్స్ బ్రెస్ట్ మిల్క్లో ఎక్కువగా ఉంటాయి. బేబీ పుట్టంగానే కొంచెం ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అది ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్. ముందు బేబీ పెరుగుతూ ఉంటే ఆ లాచింగ్ వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో యాంటీబాడీస్ వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ అయ్యి లంగ్ ఇన్ఫెక్షన్స్ మెయిన్ నిమోనియా వరకు వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ని ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రివెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇమ్యూనిటీ ఏదైతే మదర్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటుందో అది కంటిన్యూస్గా 6 months వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో వీ షుడ్ బీ అంటే ఆ ఒక్క లగ్జరీని మిస్ అవ్వద్దు అని చెప్తాం. తర్వాత వచ్చేసి వీటిలో ఈ క్యాలరీస్ ఏవైతే మనం ఇస్తూ ఉంటామో అంటే ఒక వీక్లో ఏదైతే మనకి మిల్క్ కావాలో రెండో వీక్లో ఎంత కావాలో ఇట్స్ ఏ మంచి క్రియేషన్ అండి. మంత్కి తగ్గట్టుగా బ్రెస్ట్ ఫీడింగ్ కాంపోజిషన్స్ కూడా మారుతూ ఉంటాయి. ఆ కాంపోజిషన్స్ మారేటప్పుడు బేబీ వెయిట్స్ ఎంత మోతాదులో పెరగాలో ఆల్రెడీ అక్కడ అందులో ఉండిపోతుంది. సో మనకి ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్షను, ఇంటెస్టైన్స్కి బేబీ వెయిట్స్ పెరగటం ఇవన్నీ కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మదర్ సైడ్ నుంచి వస్తే ఇట్స్ ఎ బాండింగ్ అంటే ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల మనం దగ్గరికి తీసుకోవడం వల్ల బేబీ స్మెల్తోనే మదర్ని గుర్తుపడతారు. నా కేర్ టేకర్ ఎవరు అన్న ట్రస్ట్ ఫ్యాక్టర్ బేబీకి చాలా బాగా వస్తుంది. ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ని మిస్ అవ్వద్దు అని చెప్తూ ఉంటాం. ఆ బాండింగ్ వల్ల మదర్ కూడా మంచి సైకలాజికల్ రిలీఫ్ అంటే నా బేబీ నా పక్కన ఉన్నారు, నాతో ఉన్నారు, నేను ఇస్తున్నాను అన్న చిన్న ఒక ధైర్యం ఉంటుంది చూసారా. దాంట్లో అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. వాళ్ళకి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ అంటే డెలివరీ అయిన తర్వాత 6 వారాల వరకు ఒక చిన్న మూడ్ స్వింగ్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా బాగా ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్గా తీసుకుంటూ ఉంటాం. ఇదే అడ్వాంటేజెస్లో ఇప్పుడు బేబీ 6 నెలలు దాటిన తర్వాత పళ్ళు అవి స్టార్ట్ అవటం ఉంటుంది. ఈ బ్రెస్ట్ మిల్క్లో ఉండే షుగర్ మోతాదులు అంటే ఎంత కావాలో అంతే ఉంటాయి. ఇప్పుడు ఫార్ములా ఫీడ్స్లో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఫీడ్స్లో కానివ్వండి, షుగర్ కంటెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల పళ్ళల్లో క్యావిటీస్ అంటే ఈ రోజుల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. టూత్ ఆఫ్ ది బేబీస్ అవి ఎప్పుడు కూడా కేరిసిల్ ఫామ్ అవటం, హోల్స్ ఫామ్ అవటం, డిస్కలర్డ్గా ఉండటం ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తున్నాం. వీటికి కూడా ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యన ఇంకొకటి చూసేది ఏంటంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ. సో ఈ ఫార్ములా మిల్క్స్ అని అనకుండా అంటే జనరల్గా కూడా మనకి మదర్ మిల్క్లో ఉండే క్యాలరీస్ ఎంత మంచివి అంటే ఆ అబ్జార్ప్షన్ చాలా బాగుండి ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది బేబీకి. ఈ ఎక్స్ట్రా మిల్క్స్ ఈ ఫార్ములా మిల్క్స్ వల్ల అన్నెసెసరీ చైల్డ్హుడ్ నుంచే వీఆర్ ఫేసింగ్ దట్ ఒబెసిటీ. ఇది ఒక పెద్ద చైన్ అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎర్లీ మెనార్కీస్ అంటే ఆడపిల్లలు అయితే పెద్దగా అయ్యేటప్పటికి ఎర్లీ మెనార్కీ వరకు కూడా అంటే మెచ్యూరిటీ ముందు అయ్యే వరకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ లగ్జరీ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ని చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఇస్తూ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం.